హలో డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సోషల్ హిస్టరీ క్లాస్ ఆధునిక భారత చరిత్ర. ఓకే, ఆధునిక భారత చరిత్రలో మనకి ఫస్ట్ లెసన్లో ఐరోపా వారి రాక మనకి టెక్స్ట్ బుక్లు ఉన్నది. ఓకే, అందరూ చెక్ చేసుకుంటారు సరే బుక్లో ఉన్న లెసను ఆధునిక భారత చరిత్రలో ఐరోపా వారి రాక. ఓకే, అసలు ఆధునిక భారత చరిత్ర అంటే ఏమిటి? అసలు చరిత్ర అంటే ఏమిటి? మనకి భారతీయ చరిత్ర అనేది 3 భాగాలు 3 యుగాలుగా చెప్పుకోవచ్చు. 3 భాగాలు 3 యుగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ప్రాచీన భారతీయ చరిత్ర, 2 మధ్యయుగ భారతీయ చరిత్ర, 3 ఆధునిక భారతీయ చరిత్ర. ఈ 3 కలిపి భారతదేశ చరిత్ర అంటారన్నమాట. ఓకే, ఈ 3 కూడా అసలు చరిత్ర అంటే ఏమిటి? చరిత్ర అంటే మనం పుట్టకముందు కీస్తే పూర్వం కీస్తే శాఖం అంతకుముందు జరిగే విషయాలు మనకి తెలియజేసేదాన్ని చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఓకేనా? మనకు పుస్తకాల ద్వారా గ్రంథాల ద్వారా మన ఇంతకుముందు మన యొక్క రాజులు అప్పుడు వాళ్ళు జీవించే స్థితులు, సాంస్కృతిక కళలు, వారి యొక్క సాంప్రదాయాలు, వారి యొక్క యుద్ధాలు, వారి యొక్క విజయాలు, వారి యొక్క జీవన శైలి అనేవి మనం తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి చరిత్ర. అవును కదా? మనకి ఇప్పుడు కూడా పూర్వం సాంప్రదాయాలు బట్టే మనం ఇప్పుడు నడుచుకుంటాం. కాబట్టి అది తెలియజేసేది చరిత్ర అనమాట. చరిత్ర అంటే మన పుట్టకముందు జరిగే అప్పుడు యుద్ధాలు, సాంప్రదాయాలు అన్నీ కూడా తెలుసుకోవడానికి మనం తెలియజేసేదే చరిత్ర. ఒక ముక్కలో చెప్పాలంటే చరిత్ర 3 భాగాలు 3 యుగాలుగా చెప్పుకోవచ్చు. మొదటి ప్రాచీన భారతీయ చరిత్ర. ప్రాచీన భారతీయ చరిత్ర అంటే ఏమిటంటే సింధు నాగరికత. ఓకే, అర్థం అవ్వకపోతే పర్లేదు, నాకు మళ్ళీ గ్రూప్లో మెసేజ్ పెట్టండి, క్లియర్గా చెప్తాను. ఓకే, సింధు నాగరికత నుంచి రాజపుత్ర రాజులు మన యొక్క భారతదేశాన్ని పరిపాలించే కాలాన్ని ప్రాచీన భారతీయ చరిత్రగా పేర్కొనవచ్చు. మనకప్పుడు హిందూ రాజులు మాత్రమే పాలించారు. ఈ యొక్క కాలంలో ఓన్లీ హిందూ రాజులు మాత్రమే మన భారతదేశాన్ని పరిపాలించారు ఈ ప్రాచీన భారతదేశం యొక్క కాలంలో. ఓకే, నెక్స్ట్ రెండోది ఏంటంటే మధ్యయుగ భారతీయ చరిత్ర. మధ్యయుగ భారతీయ చరిత్ర అంటే రాజపుత్రులు అనంతరం, ఓకే, తర్వాత వాళ్ళు పరిపాలించిన తర్వాత ఐరోపా వారు అండ్ పోర్చుగీస్ వారు అంటే విదేశీ అన్నమాట వ్యాపారానికి వచ్చే కాలాన్ని